అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సారూస్ వరల్డ్. మనం ఎలా అయితే సెలవులకి అమ్మమ్మ గారింటికి నాన్నమ్మ గారింటికి వెళ్తామో మన బొజ్జగన్పై కూడా సెలవులకి వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్ళారంట. మేనమామ అంటే ఎవరు? విష్ణుమూర్తి. అలానే ఆయన భోజన ప్రియుడు కదా. విష్ణుమూర్తి విష్ణు చక్రాన్ని చూసి జంతుకులు అనుకొని తినేశాడంట. అంతే, విష్ణుమూర్తి చక్రాన్ని ఎత్తుక్కోవడం మొదలుపెట్టాడు. అప్పుడు తెలిసింది వినాయకుడు బొజ్జలో ఉందని. అప్పుడు ఏమైంది? వినాయకుడు ఎంత అడిగినా ఇవ్వకపోయేసరికి ఆయన ముందు గుంజీలు తీశాడట. అంతే, వినాయకుడు పకాలమని నవ్వగానే ఆ విష్ణు చక్రం బయటకు వచ్చింది. అందుకే వినాయకుడికి మొట్టికాయలు వేసుకున్న గుంజీలు తీసినా చాలా ఇష్టం. ఇప్పటి నుంచి మీరు కూడా ఎప్పుడు వినాయకుడి గుడికి వెళ్ళినా ఆయన ముందు మొట్టికాయలు వేసుకొని గుంజీలు తీయండి. మనం గుడికి వెళ్ళినప్పుడు గంట కొడతాం కదా, మరి గుడినే మీ దగ్గర తీసుకొచ్చాను కదా, మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్.